రాష్ట్రాల్లో అనిశ్చితి వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి మండే ఎండలు, మరోసారి వడగండ్ల వానలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవాళ రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, అకాల వర్షాలు ఉండనున్నాయి. ఏపీలోని రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వాయువ్య రాజస్థాన్ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. వాతావరణ అనిశ్చితి నెలకొని నిన్న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులు భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఓవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. నిన్న కూడా పొద్దంతా ఎండలు కాయగా సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా మల్దకల్లో 42.6, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 42.3, అదే జిల్లా తాంసీలో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వ్యవసాయ కూలి వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఇటు వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దేముల్, బోరంసపేట్, మర్పల్లి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. వికారాబాద్, యాలాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్, జరాసంఘం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జరాసంఘం మండలం కుప్పానగర్లో పిడుగుపాటుకు మేకలు మృతి చెందాయి. మెదక్ జిల్లా నరసాపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో అక్కడక్కడ వడగళ్లు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో 33% పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.